డాక్టర్ బి అంబేద్కర్, జోహార్ డాక్టర్ బి అంబేద్కర్, జోహార్ డాక్టర్ బి అంబేద్కర్. నిరుపేద గిరిజనులకు యానాదులకు లోన్లు ఇవ్వాలి. ఎస్టీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇవ్వాలి. యానాదులు గుర్తించకుండా బీసీలకి లోన్లు ఇవ్వడం అన్యాయం. రుణాలు ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీలకు కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలి. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇవ్వాలి. యానాదులు అడుగుపడ్డ యానాదులు గుర్తించాలి ప్రభుత్వం. జోహార్ డాక్టర్ బి అంబేద్కర్. యానాదులకు లోన్లు ఇవ్వాలి. లోన్లు ఇవ్వాలి. ఎస్టీ ఎస్సీలకు లోన్లు ఇవ్వాలి. ఎస్టీ ఎస్సీలకు లోన్లు ఇవ్వాలి. ఎస్టీ కార్పొరేషన్ ఐటీడీ ద్వారా లోన్లు ఇవ్వాలి. వెనుకబడ్డ ఎస్టీ ఎస్సీలకు లోన్లు ఇవ్వాలి. యానాదులకు గుర్తు పెట్టుకొని లోన్లు ఇవ్వాలి. ప్రభుత్వం యానాదులను గుర్తించాలి. జోహార్ డాక్టర్ బి అంబేద్కర్, జోహార్ డాక్టర్ బి అంబేద్కర్, జోహార్ డాక్టర్ బి అంబేద్కర్. నిరుపేద గిరిజనులకు యానాదులకు లోన్లు ఇవ్వాలి. ఎస్టీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇవ్వాలి. యానాదులు గుర్తించకుండా బీసీలకి లోన్లు ఇవ్వడం అన్యాయం. జై భీమ్. నా పేరు సౌటూరు సేనయ్య. యానాది మహానాడు ఆల్ ఇండియా నెల్లూరు జిల్లా పనిచేస్తున్నాను. ఈ రోజు నాడు ఎస్సీ ఎస్టీలు బడుగు బలహీన వర్గాలు అడుగును పడి వాళ్ళకి ఏమి దిక్కు లేని పరిస్థితుల్లో వాళ్ళ చైతన్యం లేక ఇబ్బందులు పడతా నానా రకాలుగా వలసలు వెళ్ళి ఊరు వెళ్ళి బానిస బతుకులు బతుకుతున్నారు. ఏ విధంగా అంటే వాచ్మెన్ పనులు, పాచి పనులు, ఇదే విధంగా కళ్యాణ మండపంలో పాచి పనులు చేసుకుంటా కొంతమంది అయితే ఊర్లో ఇడిచిపెట్టేసి సిటీలో ఊర్లు ఇడిచిపెట్టేసి రోడ్ల పైన చెత్తకుండీలో అన్నం కూడా తినడం చూస్తూ ఉన్నాం మనం. వీళ్ళంతా చైతన్యం ఉండి కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల ఈ విధంగా తయారవుతున్నారు. వీరు ఇప్పుడు ఈ విధంగా నిరుపేద గిరిజన యానాదులు ఈ పలు సమస్యల మీద ఇబ్బందులు పడతా ఉంటే ఈ రోజు నాడు బీసీలకి ఓసీలకి లోన్లు ఇవ్వడం, ఎస్సీ ఎస్టీలను మరిచి ప్రభుత్వం గుర్తించకుండా చేయడం అనేది చాలా దుర్మార్గ పరిణామం. ఇది ప్రభుత్వం వెంటనే గుర్తించి ఎస్సీ ఎస్టీలకి విచారణ జరిపించి త్వరగా వారికి కూడా లోన్లు ఇప్పించాలని చెప్పి మేము ఈ విధంగా కోరుకోవడం జరుగుతుంది. జోహార్ డాక్టర్ బి అంబేద్కర్, జోహార్ డాక్టర్ బి అంబేద్కర్, జోహార్. పట్టణ వర్గాలు కూటికి లేకుండా ఇస్తరాకు లేకుండా నింపుకుంటే వీళ్ళకి రుణాలు ఇవ్వకుండా వాళ్ళందరికీ ఆ ఇంటర్వ్యూ జరుపుకొని వాళ్ళు డబ్బులు పంచుకొని వాళ్ళు రుణాలు తీసుకుంటే మా పరిస్థితి ఏంటి సార్? ప్రభుత్వం దృష్టికి పోవాలి కదా. మీ పోటీ వాళ్ళకి చెప్తే కరెక్ట్గా దృష్టికి పోయి అక్కడి నుంచి అక్కడికి పోతే అప్పుడు మనకి తెలియదు సార్. కొంచెం తప్పకుండా మీరు కూడా కలెక్టర్ దృష్టికి తీసుకుపోండి సార్. ఆందోళన చేశారని. అదే సార్, ఇప్పుడు ఏంటంటే ఎస్సీ ఎస్టీ లేదంటే బడుగు బలహీన వర్గాలు సార్. వీటికి ఇవ్వకుండా ఓసీలకి ముందుకు ఇవ్వడం వీళ్ళకి ప్రయోజనం లేదా? అందరికి లేదా? ఫస్ట్ ఉండేది ప్రిఫరెన్స్ వీళ్ళకి. మరి ప్రొవిజన్స్ పక్కన పెట్టి కామ సామాజిక వర్గానికి, బ్రాహ్మణ సామాజిక వర్గానికి వాళ్ళకి ఇంటర్వ్యూ జరిగింది ఆలోచన ఇచ్చి ఇప్పుడు మేము కావాలని అయిపోయింది. ఎండిఓ సార్, ఈ మండల ఆఫీసులో ఎండిఓ ఆఫీస్ జరిగింది. తమరు మా మండల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాబట్టి మా నిరసన ఖచ్చితంగా చెప్పాలి. మాకు కూడా రుణాలు వచ్చేది ఎస్సీ ఎస్టీలకి త్వరగా మాకు లోన్లు అందేట్టుగా చూడండి సార్. జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఉల్లాస్ అనే ప్రోగ్రాం పెట్టి దాంట్లో చదవటము రాయటము దాదాపు ఇప్పటికీ 75% లేరంటారు. కాబట్టి మీరు మన కాలనీలలో ఎస్టీ చాలా మంది ఇప్పుడు నేను ఉపాధి హామీకి వస్తారు, వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు, మాస్టర్లలో ఏర్ముద్ర వేసి వెళ్ళిపోతున్నారు. చదవడం రాయటము వచ్చి కానీ ఉంటే చేతులు దిద్దు చెప్తారు. వచ్చి కానీ ఉంటే మీరు కదా పిలిచినప్పుడు మీరు ఎంతమంది వచ్చారు? ఇప్పుడు మీరు సగం మంది ఊళ్ళో ఉంటారు కదా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు సార్ ఎంత ఇన్ని పనికి వచ్చే విషయాలు చెప్పారు. మీకు మీకోసం మన మీటింగ్ పెట్టుకుని కూడా ఏ కూడా మేము అంతా వచ్చి దేనికి పెట్టాం మీటింగ్.
మీలో చైతన్యం రావట్లేదు. ఇప్పుడు ఎన్ని విషయాలన్నీ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ తెలుసుకొని వస్తాయి చెప్తున్నారు. ఇప్పుడు ఈ విధంగా మీరు అందరూ